ఏమండి మేము బ్రతకడానికి ఆయన రక్తం అవసరమా, ఆయన చావు అవసరమా, మా బ్రతుక్కి ఆయన చావుకి ఏంటండి సంబంధం అని అంటావా? చెప్తాను రా, నీకు కూడా సమాధానం ఉంది నా దగ్గర. మేము బతకాలంటే ఆయన చావాలా? యేసుప్రభు ఎందుకు చావాలి? ఉందే, చావాలా ఆయన. రోజుకి ఎన్నిసార్లు తింటాం మనం? 3 సార్లు, గట్టిగా ఉంటే 4, ఇంకా గట్టిగా ఉంటే 5 సార్లు. అర్ధరాత్రి 2 గంటలకు కూడా లేచి తినే మహానుభావులు ఉన్నారు. తినండి, తప్పులేదు. ఆరోగ్యాలు జాగ్రత్త. తిని మరి తినాలంటే, ఆకలి తీరాలంటే ఏం చేయాలి? అందులో హైదరాబాద్ వచ్చామంటే బిర్యానీ ఫేమస్, అవునా? ఘోష్ బిర్యానీ, అవునా? ప్యారడైజ్ బిర్యానీ, బావార్చి బిర్యానీ, అంతే కదండి. తెల్లవారుజాము 4 గంటలు కూడా బిర్యానీ అమ్ముతున్నారట. ఆహా, పాచి మొక్కలతో కూడా తింటున్నారు. ఎంత ఇష్టం బిర్యానీ అంటే. ఏమండి 4 AM బిర్యానీ అట. నాకు ఎక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారండి ఇవన్నీ, నాకు తెలియదు. ఓకే, తినండి. మరి ఆ బిర్యానీలో ఏముంది? చికెన్, మటన్. అంటే మరి కోడి ఏమైంది? నీకు బిర్యానీగా మంచి ముక్క రావాలంటే కోడి ఏమైంది? చచ్చిపోయింది అయ్యా. కోడిని కోళ్ళ పలంగా వేసేవి కదా, ఏం చేస్తావు? పీక వస్తావు, రక్తం అంతా పంపిస్తావు కదా. మరి ఆ బిర్యానీ తింటే నీకేమొస్తుంది? బలం, శక్తి, అంతేనా? బిర్యానీ తినడం వల్ల బలం. దానికోసం ఎన్ని కోళ్ళు బలైపోతున్నాయి చెప్పండి. ఏమండి, ఈ జంట నగరాల్లో ఉన్న హైదరాబాదీ ప్రజల కోసం రోజుకు ఎన్ని లక్షల కోళ్ళు చచ్చిపోతున్నాయి మీరు చెప్పండి. తెలియదండి మనకి. లక్షల మీద ఉన్నాయి చచ్చిపోయేవి. మరి చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. బిర్యానీ లేకపోతే మీరు బతకలేరు కదా. మీకోసం అవి చచ్చిపోతున్నాయి, అవునా? మేము బిర్యానీ తినమండి, మేము మొత్తం అంతా ప్యూర్ వెజిటేరియన్ అని అంటారు. ఓకే, మరి మీకోసం ఏం చచ్చిపోతున్నాయి వెజిటేరియన్ సోదరులారా? మొక్కలు, అవునా? కూరగాయలు, వంకాయ, బంగాళదుంప, ఏమండి, కీరకాయ, దోసకాయ, ఆకుకూరలు, ఇవన్నీ మరి ప్రాణం లేవు వాటికి? ప్రాణం ఉందా లేదా వాటికి? సార్ జగదీష్ చంద్రబోస్ గారు ఏమన్నారు? మొక్కలు కూడా జీవం కలిగినవే, ప్రాణం కలిగినవే. మన దేశస్తుడే. అంటే నువ్వు తింటున్న ప్రతి దాని వెనుక ప్రాణం ఉంది, ఆ ప్రాణం వెనుక త్యాగం ఉంది. కాదని చెప్పగలరు ఎవరైనా? ఎనిబడి? నువ్వు తినే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మాంస కూరలు కావచ్చు, ఏదైనా అది బలైతేనే నీకు బ్రతుకుంది. నేనేమి తిన్నాను అంటావా? అయితే చావు. మరి చావకూడదు కదా. అది చంపకూడదంటే నువ్వు చచ్చిపోవాలి. మరి నువ్వు బతకాలి అంటే అది చావాలి. ఇది నిజమైతే, ఇది యథార్థమైతే, ఈ సమాజం బ్రతకాలి అంటే పాపము నుంచి యేసు చావాలి, యేసు రక్తం చెందాలి. లింక్ లేదనుకున్నావా? ఉందే. నువ్వు బ్రతకడానికి ఎలాగైతే వీటిని చంపుకుంటున్నావో, పరలోకంలో నీ ఆత్మ బ్రతకాలి అంటే యేసు చావు అవసరం. బిర్యానీలు అట్టాడు ఆయన నీకు బ్లడ్ ఇచ్చే వైటమిన్స్ అట్టాడు ఆయన నీకు, ఆకుకూరలోనిచ్చే రక్తం అట్టాడు ఆయన నీకు. ఆయన రక్తం కార్చకపోతే బ్రతుకు లేదర్రా. ఈ సమాజానికి అందరి కోసం కార్చాడు, నిష్పక్షపాతంగా అందరి కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు. ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ఏమీ కాకుండా తీసేస్తున్నావే. ఆయన ఎంత గొప్ప క్షమ నేర్పించాడో, ఎంత గొప్ప ప్రాణ త్యాగాన్ని చేసి చూపించాడో ఈ సమాజానికి ఈ పాటలో చూడాలి. ద వండర్ఫుల్ సాంగ్, హిస్టారికల్ సాంగ్, లైక్ క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో
క్షమించమన్నది యేసు రక్తమే. ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. వేవేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనుని వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు. పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. వేవేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా? నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా? ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. వేవేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది.